వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం ఉద్ధవుడు అడిగినటువంటి భక్తి జ్ఞాన యమ నియమాల గురించినటువంటి ప్రస్తావనలకి కృష్ణ పరమాత్మ విశదంగా సమాధానాలు చెప్పటం చేస్తున్నాడు. అందులో భక్తి జ్ఞానము వీటిని గురించినటువంటి వివరణ చాలా బాగా ఇచ్చిన తర్వాత దాన్ని ముగింపు విషయంలో కిందటిసారి చూసినప్పుడు 3 విషయాల పట్ల అంటే సంక్షిప్తంగా జ్ఞానం ఏమిటో చెప్పేశాడు. ఏమిటంటే నా భక్తిని వృద్ధిపరిచేదే ధర్మం. అంటే నువ్వు చేస్తున్న పని ఆయన పట్ల భక్తిని పెంపొందించేటట్టుగా ఉండాలి. ఆయన పట్ల భక్తిని పెంపొందించకుండా ప్రపంచంలో నీకు ఆసక్తి పెంచడం అయింది, అది ధర్మం కాదు. అంటే ఇక వేరే పారామీటర్స్ అంటాం, అంటే కొలిచి చూసుకునే సాధనాలు ఏమీ లేవు. ఒకటే సాధనం, నిన్ను ధర్మం, నీవు భక్తిని పెంచేటువంటి విధానం నువ్వు పాటిస్తే అది ధర్మం. భగవంతుడి యందు భక్తిని పెంపొందించే విధానం ఏది అనుసరిస్తున్నావో అది ధర్మం. ఇంక వేరే మాట ఇంకేమవద్దు. 14 రకాల కండిషన్లు చెప్పక్కర్లా, ఒకటే అంతే. రెండోది, ఏకైక బ్రహ్మాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం. అంటే నువ్వు ఏ విధంగా నేర్చుకో, ఏ గురువు దగ్గరికన్నా వెళ్ళు, ఏ శాస్త్రమన్నా చదువు, ఏమైనా చేయి, పరమాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం. అంటే మిగతావన్నీ, అంటే గురువుగారు కొద్దిగా బండగా చెప్పేవాడు, ఏమంటే బ్రహ్మ విద్య ఒకటే విద్య ఏంటి, మిగతావన్నీ రెండముండ విద్యలని వాడు ఆయన ముతక్కగా చెప్పేవాడు. అంటే ఆయనకి తెలిసిన లాంగ్వేజ్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏమిటంటే అవి మిగతావన్నీ కూడా అవిద్య, అది విద్య కాదు. అర్థమైందా? సో నీవు బ్రహ్మస్వరూపానివి, ఆ జ్ఞానం తెలియజెప్పేది జ్ఞానం, అంతే. సో నువ్వు ఏం చదువుకున్నా కూడా నిన్ను అక్కడికి తీసుకొచ్చి నీవు పరమాత్మ యొక్క ప్రతినిధివి అనే జ్ఞానాన్ని నీకు కలిగించాలి అనుభవపూర్వకంగా. అది మాత్రమే జ్ఞానం. ఓకేనా? తర్వాత మూడోది, విషయభోగాల పట్ల విరక్తి కలిగించేదే వైరాగ్యం. చాలామంది మనకు చెప్తూ ఉంటారు, గురుగారు విసిగిపోయానండి, నాకు ఈ ప్రపంచంలో విసుగు వచ్చేసింది, నాకు ఏం వద్దండి, వైరాగ్యంగా ఉంది, ఆశ్రమానికి వచ్చేస్తానండి అని మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన కాడి నుంచి గురుగారు ఆశ్రమంలో వాడు అట్ట చేశాడు, వీట చేశాడు, వాడు అట్లా వంగున్నాడు, వీట నుంచున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వీడికి వైరాగ్యం ఉన్నట్ట? అంటే విషయ భోగాల పట్టి ఇవన్నీ ఆశ్రమంలో ఎన్నో రకాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఒక మనిషి ఉంటే రహస్యం, ఒక మనిషి దగ్గర ఉంటే రహస్యం. భార్యాభర్త దగ్గరే ఇద్దరు మాట్లాడితేనే అది సగం బయటకు ఎడుతుంది. మేమే మూడో నాలిక, మూడో చెవు బయటకు వచ్చిందంటే అది ప్రపంచ బహిర్గతం. ఇంకా దానికి టీవీ రేడియో అక్కర్లా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అందువలన ఇక్కడ ఏంటంటే విషయ వ్యామోహాల పట్ల వైరాగ్యం నీకు నిజంగా కలిగితే ఇక్కడ తప్పులు ఎన్నటానికి ప్రయత్నం చేయకు. తప్పులు లేకుండా ఉండే అవకాశం లేదు. మానవ జన్మే తప్పు, పొరపాటుతోనే వచ్చాం ఇక్కడికి మనం. కాదు ఏదో కొద్దిపాటి పుణ్యం ఉంది కనుక మానవ జన్మ ఇవ్వబడింది. అక్కడికి సంతృప్తి పడు, మానవత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించి. నీవేమో హరిశ్చంద్రుడివి, మిగతా వాళ్ళందరూ దొంగలంటే అన్యాయం కదరా నాన్న. అర్థమైందా? మన హరిశ్చంద్రత్వం ఎంతవరకు ఉందన్నది పక్కోడు చెప్తాడు, మనకు తెలియదు. ఎందుకంటే వాడి దృష్టి బయటకు ఉంది కదా, వాడు కూడా వాడిని చూసుకోడు, నిన్ను చూస్తాడు. సో ఈ విధంగా ప్రపంచం నడుస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే విషయ భోగాల పట్ల విరక్తి కలిగించేదే వైరాగ్యం. నీకేంటంటే అది కనపడింది, ఏదో టీవీయో ఇంకోటో ఏదో కనపడింది, అది నాకు కావాలని ఇమీడియట్గా నీకు కలిగిందో నీకు వైరాగ్యం రాలా. ఇది ఒకటే గుర్తు. అది ఉంది, మనకు అనవసరం, అది ఫస్ట్ నేను
కొన్న కాడి నుంచి దాని మెయింటెనెన్స్ నేను చేయలేను, లేకపోతే అది రిపేర్ వస్తే కష్టం, ఎవడన్నా ఎత్తికెళ్తే నాకు భయం. ఇటువంటి జాగ్రత్తలు నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకుంటూ అది వద్దంటున్నావో, దీన్నే భగవద్గీతలో చెప్పేది ఏంటంటే దుఃఖ దోషాను దర్శనం. ఒక విషయం కనపడింది, ఒక వస్తువు కనపడింది, పొందాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇమీడియట్గా నువ్వు ఆలోచించు, ఇది కొంటే ఏమవుతుంది, ఇది పెట్టుకుంటే ఏమవుతుంది. సో ఈ విధంగా దానిలో ఉన్నటువంటి, అందుకే నీకు సామెత కూడా ఎందుకు చెప్పారు నాన్న, కీడెంచి మేలెంచమన్నారు. విను, కీడెంచి మేలెంచమన్నారు. అంటే నువ్వు చేసే పని వలన కీడు అపకారం ఏం జరుగుతుందో ముందు ఆలోచించు, తర్వాత ఉపకారం గురించి ఆలోచించు. ఎప్పుడు అది మంచిగా జరుగుతుందో ఉపకారం అనుకుంటే నువ్వు వెళ్ళి గోతులో పడిపోతున్నావు, అప్పుడు నీకు వైరాగ్యం లేనట్టు. అర్థమవుతుందా? అది ఒక. తర్వాత ఇక అణిమాది సిద్ధులే ఐశ్వర్యప్రదాలు. సో ఈ యోగం చేసేటప్పుడు మనం అందరికీ కూడా కొన్ని ఒక్కొక్క చక్రం దాటినప్పుడు ఒక్కొక్క సిద్ధి మనకి కలుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి అణిమాది సిద్ధులు హనుమంతుడికి ఉన్నాయని మనం చాలా ప్రఖ్యాతంగా చెప్పుకుంటూ ఉంటాం. సో అవి వస్తాయి, కానీ ఇవి యోగం చేస్తేనే వస్తాయి, ఇందులో అనుమానం లేదు. కానీ వీటి దగ్గర నువ్వు కూర్చున్నావో నీ గమ్యం నువ్వు వదిలేసేనట్టు, మళ్ళీ వైరాగ్యం పోయినట్టే. అర్థమైంది నాన్న? సో కాబట్టి నీవు యోగం నేర్చుకుంటున్నానన్నది అన్నప్పుడు దురంతో ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్, న్యూఢిల్లీ, దట్స్ ఆల్. ఇంకెక్కడ మళ్ళీ ఆగకూడదు, కుండలిని శక్తి పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ దాకా. మధ్యలో ఎక్కడో నువ్వు ఒక దగ్గర నాడీ కేంద్రం దగ్గర ఆగిపోయి దానిలో కలిగిన సిద్ధులు చూసుకుంటూ కూర్చుంటానంటావా, అక్కడతో నీ చాప్టర్ క్లోజ్. ఎందుకంటే అది నిన్ను ప్రపంచంలోకి పడదొస్తుంది, వైరాగ్యం పోతుంది. ఇవి కలిగేవన్నీ ఇవి నిజం కాదు, పరమాత్మ సాక్షాత్కారం ఒకటే, అదే జ్ఞానం అన్నాడు. అర్థమైందన్న? సో ఆ విధంగా చెప్పాడు, కిందటి వరకు చూసాం. ఇప్పుడు యమనియమాలు ఏమిటనేవి చెప్పడం మొదలు పెడుతున్నాడు ఉద్ధవుడు. కృష్ణ పరమాత్మ యొక్క భక్తి సాధనాక్రమం, అంటే నీకు భక్తి అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉందల్లే ఉందిరా, అందువలన దాని గురించి నేను వివరంగా చెప్తున్నాను సుమా అని రెండోసారి మళ్ళీ చెప్పాడు. సో భక్తి సాధనాక్రమం, ఇప్పుడు ఏ విధంగా భక్తి కావాలో చెప్పుకుంటూ వచ్చాడు కదా. చెప్పిన తర్వాత సంతోషం పొందాడు. ఎవరు సంతోషం ఏంది? ఉద్ధవుడు. ఇక్కడ ఉండు, ఓకేనా? సో చెప్తోంది కృష్ణుడు, వింటున్నది ఉద్ధవుడు. కాబట్టి భక్తి సాధనాక్రమం రెండోసారి చెప్పినప్పుడు విని ఉద్ధవుడు చాలా సంతోషించాడు. అన్ని విధాలా చెప్పావు, బాగుందని చెప్పి. ఇప్పుడు యమనియమాదుల గురించి అడుగుతున్నాడు. మన అధ్యాయం ఏమనుకున్నాం? జ్ఞాన భక్తి యమనియమాలు 4 గురించి అనుకున్నాం. భక్తి చెప్పాడు, జ్ఞానం చెప్పేశాడు. ఇప్పుడు యమనియమాల గురించి మళ్ళీ ఉద్ధవుడు అడుగుతున్నాడు. అంటే శిష్యుడు వినేటప్పుడు ఎంత ఆసక్తిగా ఉండాలంటే, గురువు ఏదైనా పాయింట్ మర్చిపోతే గురువుగారు ఈ పాయింట్ చెప్పలేదని అడిగేటట్టుగా ఉండాలి. అంటే ఏంటి? నువ్వు ఏకాగ్రతతో ఫాలో అవుతున్నావు కాబట్టి గురువుగారు పొరపాట్లు చెప్పేటప్పుడు ఏదో పిట్టకథ కోసం పక్కకి పెడతాడు. ఆ పక్కకి వెళ్ళినప్పుడు మళ్ళీ గురువుగారిని దోవలోకి తీసుకురావాల్సిన బాధ్యత అటెంటివ్గా ఉన్న శిష్యుడిది. మా గురువుగారు, మా ఆశ్రమం గురువుగారు ఉన్నప్పుడు అదే జరుగుతుండేది. ఆయన మధ్యలో మొదలెట్టు తత్వం పాడిన తర్వాత శాస్త్రకారుడు ఏమన్నాడు, ఎక్కడున్నా మనం అనేవాడు. అనగానే ఫలానా విషయంలో ఉన్నాడు, శబాష్ అని అప్పుడు మళ్ళీ అందుకునేవాడు. అంటే గురువు గారి కన్నా శిష్యుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నేను చెప్పేది. ఏం చెప్తున్నాడు, ఎక్కడ పక్కకి వెళ్ళిపోతున్నాడు గురువుగారు, పాయింట్ ఎక్కడ మీద ఉన్నాడు, ఎక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు, ఈ పాయింట్ నువ్వు చెప్పగలగాలి. అర్థమైందా? ఇక్కడ ఉద్ధవుడు కరెక్ట్గా జ్ఞాన భక్తి యమనియమాలు అడిగాడు. ఆయన 2 చెప్పాడు. చెప్పిన తర్వాత వీడికి ఊరుకున్నాడా, చెప్పాడులే చాలే అని చెప్పేసి మనం లేచెడిపోయినట్టుగా ఆయన లేచెడిపోలే, వెంటనే పట్టుకున్నాడు. ఇప్పుడు నాకు యమనియమాల సంగతి కూడా చెప్పమని చెప్పి, అంటే వాడి శ్రద్ధ తెలుస్తోంది. అది తర్వాత యమనియమాల గురించి అడుగుతున్నాడు. ప్రభు, కేశవ, మహానుభావ, మాధవ, యమనియమాలు ఎన్ని విధాలు? శమం అంటే ఏమిటి? దమం అంటే ఏమిటి? తితిక్ష, ధైర్యము అంటే ఏమిటి? ఇవి రకరకాల క్వశ్చన్లు వేస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, ఆగండి. కృష్ణ, నాకు దానము, తపస్సు, శూరత్వము, శౌర్యం, శూరత్వం, సత్యం, వృతం, స్వరూప స్వభావాలు వివరించ ప్రార్థిస్తున్నాను. ఇవన్నీ సద్గుణాలు.
వీటి యొక్క స్వరూపాలు ఏమిటివి, ఏ విధంగా తెలుసుకోవాలి దీన్ని, అది చెప్పమంటున్నాడు. తర్వాత అభీష్టధనం ఎట్టిది. అభీష్టధనం అంటే నువ్వు కోరుకున్న ధనం ఎటువంటిది అయి ఉండాలి అంటే దేన్ని నీ అభీష్టధనం అనాలి. 1,00,000 రూపాయలు అడగంగానే 1,00,000 రూపాయలు రావడం నీ అభీష్టధనమా? అది కాదు. ఓకే. తర్వాత యజ్ఞం అని దేన్ని చెప్తారు? దక్షిణ అని ఏ వస్తువును అంటారు? పురుషుడికి నిజమైన బలం ఏది? భార్య బలం కాదు, నిజమైన బలం ఏది? ఓకే. తర్వాత భగం అంటే ఏది? లాభం ఏ వస్తువు? ఏది కలిగితే నీకు లాభం కలిగినట్టు అనుకోవాలి. మనందరం ఏమనుకుంటున్నాం? లాభం ప్రాపంచిక విషయాల్లో ఏదో ఒక దాంట్లో పొందితే మనకు లాభం కలిగింది అనుకుంటాం. 10 రూపాయలు వస్తుంది అనుకుంది, 20 రూపాయలకి ఎవడన్నా బేవకూఫ్ కొనుక్కున్నాను అనుకో, 10 వస్తుంది నుండి 20 వచ్చింది, లాభం వచ్చిందని అనుకుంటాం మనం. ఓకే, అది కాదు. తర్వాత ఉత్తమ విద్య అంటే ఏమిటి? లజ్జ అంటే ఏమిటి? లజ్జ అంటే సిగ్గుపడడం, అర్థమైందా? తర్వాత స్త్రీ సుఖం. స్త్రీ సుఖము దుఃఖము గూర్చి వివరంగా చెప్పండి. ఒక్కొక్క మాటకి అర్థం వివరంగా చెప్పమని అడుగుతున్నాడు. అంటే ప్రాపంచికమైన అర్థం కాదు ఇక్కడ. మనం దయచేసి అర్థం చేసుకోండి. ప్రపంచంలో వీటన్నిటికీ అర్థాలు మనకి తెలుసు, అర్థమైందా? కానీ అది కాదు వాడు అడుగుతున్నది. ఎవరితో మాట్లాడుతున్నాడు? కృష్ణ పరమాత్మ, అద్వైతానికి పరమ గురువు, ఆది గురువు, ఆయనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో ఏ విధంగా ఉంది దాని అర్థం, అది కావాలి నీకు, అర్థమైందన్న? తర్వాత పండితుడికి మూర్ఖునికి కల లక్షణాలు ఏవి? స్వర్గం నరక అంటారు, ఏమిటది? సోదరులు బంధువులు ఎవరు? భవనం అంటే ఏది? ధనవంతుడు ఎవరు? లోభి ఎవరు? నిర్ధనుడు ఎవరు? అంటే నిర్ధనుడు అంటే ధనం లేనివాడు, దరిద్రుడు అని అర్థం. ఎవడు నిర్ధనుడు? ఈశ్వరుడని ఎవరిని అంటారు? దయ ఉంచి నాకు వివరంగా వ్యాఖ్యానించండి. వ్యాఖ్యానం చెప్పమన్నాడు అంటే వివరణతో కూడినటువంటి అర్థం చెప్పమని అడుగుతున్నాడు. తర్వాత వీనికి విరోధ భావాలు కూడా తెలియజెప్పండి. దీనికి ఇది ముందు మనం పాజిటివ్గా చెప్తున్నాం, దీనికి ఆపోజిట్ కూడా ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది కదా, అది కూడా చెప్పు నాకు. ఇది ఎందుకు అడుగుతున్నాడు వీడు అని అనేటట్లయితే చెప్తాను తర్వాత. సరే, ఓకే, రైట్. సో ఇవన్నీ తెలియజెప్పమని అడిగాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ మొదలుపెట్టాడు. ఓకే. కృష్ణ వాచ. కృష్ణ భగవానుడు ఉద్ధవుడు అడిగిన విషయాలకు సంతోషించి ఉద్ధవుడు ప్రశ్నలకు సదుత్తరాలు ఇయ్యసాగాడు. అంటే సదుత్తరం అంటే మంచి ఉత్తరం, జవాబు, సదుత్తరం. సో నిజమైంది ఏదైతే ఉందో దాని గురించి చెప్పడానికి చెప్పినాడు. ఓ ఉద్ధవ, యమగుణాలు 12. యమము అంటే 12 గుణాలతో కూడుకుని ఉంటుంది. అది 12. ఏమిటవి? అహింస. చూడండి దానికి ఎంత, అహింసకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. మనం చేసేది రోజు నేను మాట్లాడు. సరే, అహింస. తర్వాత సత్యము. ఇంకో మన దగ్గర దొరకని వస్తువు సత్యము. తర్వాత అస్థేయం అనగా చౌర్యము చేయకుండా ఉండడం, అనగా మనకు అర్థమయ్యే భాషలో దొంగతనం. కృష్ణుడు చెప్పిన నాన్న, మన ఆశ్రమంలో ఎందుకు ఎక్కువ మంది ఉండడం లేదు? అందరికీ ఇదే గుణం ఉంది, దొరికిపోయి వెళ్ళిపోతున్నారు. బయట ప్రపంచంలోనే ఏమిటి మీ ఆశ్రమంలో ఎక్కువ మంది ఉండడం లేదని అంటున్నారు. ఈ అస్థేయం గుణం లేని వాళ్ళే ఇక్కడ ఆశ్రమాలకు వస్తున్నారు. ఎందుకని? నమ్మించి మోసం చేయడానికి గురువులను చాలా తేలికైన విషయం వాళ్ళకి. నమ్మక ద్రోహం చేయడంలో నిష్ణాతులు వాళ్ళు. అటువంటి వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, దొరికిపోతున్నారు, సిగ్గు చెల్లక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఆశ్రమం మీద బదనామం చేస్తున్నారు. జరుగుతున్నది ఇది, అర్థమైందా? అస్థేయం. తర్వాత అసంగత్వం.
ప్రతి దానికి తగులుకోకుండా ఉండడం, ఏది కనబడితే అది అలా కావాలని సంగత్వం. నిస్సంగంగా ఉండమన్నాడు కదా, ఆ నిస్సంగత్వంలో మనకు రావటంలా. నిస్సంగత్వే నిస్తేజత్వం, నిర్మలతత్వం. సో కనపడిందల్లా కావాలనుకోకుండా ఉంటేనే నీకు అసలు నిర్మలతత్వం వస్తుంది, నిశ్చలతత్వం. ఒక నిశ్చలంగా నిబ్బరంగా ఉంటావు. ప్రతి కావాలనుకున్నప్పుడు ఎప్పుడు చూసినా నీకు ఆందోళనే, మనసులో అసంతృప్తి, కోపం, ద్వేషం ఇవన్నీ వస్తాయి. అసంగత్వం. తర్వాత లజ్జ, సిగ్గుపడే లక్షణం ఉండాలి. ఎదవ పని చేసినప్పుడు సిగ్గుపడాలి. అర్థమైందా? సిగ్గు శరం లేదు, మళ్ళీ మామూలే దులుపుకు తిరుగుతూ ఉంటాం. అసలు మనం తప్పు చేసామని కూడా అనిపించదు మనకి. అనవసరం గురువుగా తిట్టాడనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? తర్వాత అసంచయ అంటే ఈ సంచయత్వం, పోగేసుకోవటం, అది ఉండకూడదు. తర్వాత ఆస్తిక్యం అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం. ఆస్తిక్యం. నువ్వు ఉన్నావా లేదా బిడ్డ? నువ్వు బతికే ఉన్నావు కదా, అది నమ్ముతావా? సో నీలో ఉన్న పరమాత్మ ఉన్నాడుగా, ఏమైంది అప్పుడు? పరమాత్మ ఉన్నట్టా లేనట్టా? కానీ భగవంతుడు ఎక్కడున్నాడు నాకు చూపించంటాడు. సో ఇది కాదు. తర్వాత ఆస్తిక్యం. తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఒకటేంటి, మామూలుగా వివాహం కాకముందు పరమాత్మ వైపు చెప్పేటి మొదటి ఆశ్రమ ధర్మం బ్రహ్మచర్యం, బ్రహ్మచారి ఆశ్రమం. అప్పుడు వాడు చాలా ఇదిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. విద్య తప్పితే ఇంకోటి నేర్చుకోవడం లేదు. ఎల్లప్పుడూ గురువుగారి వెంట ఉండి అన్ని విషయాలు నేర్చుకుంటూ గురు సేవ చేసుకుంటూ నడుపుతూ ఉండాలి బ్రహ్మచర్యం. రెండోది అర్థం, అసలైంది అంతరార్థం ఏమిటంటే బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యం. సో ఇప్పుడు మీరు ఆశ్రమానికి వచ్చిన తర్వాత వివాహం అయింది, బ్రహ్మచర్యంలో ఉండడంలా. కానీ గృహస్థ బ్రహ్మచర్యం పాటించవచ్చు అనేది శాస్త్రం ఒప్పుకుంటోంది. అనగా భార్య ఋతుస్నాత నెలకొకసారి అయినప్పుడు అప్పుడు మాత్రం కలుస్తూ ఉండేటట్లయితే దాన్ని గృహస్థ బ్రహ్మచర్యం అన్నారు. అది శాస్త్ర ప్రకారం అంగీకరించబడింది. అర్థమైందా? మిగతా అప్పుడు ఎక్కువగా దాని వైపుకు వెడితే నీకు బ్రహ్మచర్యం పోయినట్టు. తర్వాత బ్రహ్మమునందు చరించడం అనగా అనన్యాం చింతయంచోమాం, ఎల్లప్పుడూ భగవంతుని గురించిన ఆలోచనలో ఉండడం బ్రహ్మచర్యం. సో ఇన్ని రకాలుగా దానికి వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు బ్రహ్మచర్య అనే మాటకి. అర్థమైందా? తర్వాత మౌనం. ఓకే, వీలైనంతవరకు మౌనంగా ఉండడం చాలా మంచి లక్షణం. నా దగ్గర లేదది, దానివల్లనే నేను చెడిపోయాను. కానీ ఒక లాభం నేను కనుక్కున్నది ఏమిటంటే ముసలి వాళ్ళు ఎక్కువగా మాట్లాడాలట. మామూలుగా అల్జిమర్స్ వ్యాధి వస్తుంది కదరా, మతిమరుపు వ్యాధి. వీడు మాట్లాడకుండా ఉంటే అన్నీ మర్చిపోతూ ఉంటాడు. రోజు మాట్లాడుతున్నాం అనుకో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒక లాభం ఉంది. కాబట్టి మాట్లాడటం నాకు వరకు మంచిది. అర్థమైందా? తర్వాత స్థిరత్వం అంటే మాటి మాటికి ఊగులాడిపోకుంటూ ఉండకూడదు. ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని నిలబడు, కట్టుబడు. అప్పుడే నువ్వు ఫలితం సాధించగలవు. దాన్ని ధృతి అంటాం మనం. ఏమన్నా అంటే పట్టుదల, అది చేద్దాం. ఏమైనా సరే స్థిరంగా ఒక నిజాన్ని నిలబడదాం, స్థిరంగా ఉండడం. తర్వాత క్షమ, అవసరమైనప్పుడు క్షమించడం జరిగే లక్షణం ఎప్పుడు చేయాలో చెప్తాను. పని చెప్పాం, ఏదో జరుగుతోంది, పొరపాటున చెయ్యి జారి పడిపోయింది. చెయ్యి జారి కూడా ఎప్పుడు పడిపోతుంది? ఆ పని చేస్తున్న విషయం మీద కాకుండా వేరే విషయం, మొగుడు గురించో పిల్లల గురించో ఆలోచించినప్పుడు చేతిలో ఉన్నది లటక్కని జారిపోతుంది. ఎవరికైనా జరిగేది ఇది. చేతిలో వస్తువులు ఎందుకు జారిపోతాయంటే మన మైండ్ అక్కడ లేదు, వేరే చోటకి వెళ్ళినప్పుడు చేతిలో వస్తువు జారిపోతుంది. అందుకని మనసును ఏకాగ్రత పెట్టి చేయమని చెప్పారు. ఏకాగ్రత చేసినప్పుడు పడదు. అర్థమైందా? అలా చేతిలోంచి జారిపడిపోగానే అని తిట్టద్దు. ఎందుకంటే మన మనసుకున్న లక్షణమే వేరే విషయాలు ఆలోచిస్తుంటుంది. ఒకదాని మీద ఉంటుంది అది. అదే కదా కష్టమైన సంగతి. సో అందువలన మనం పొరపాటుగా జరిగిన దాన్ని క్షమించాలి. ఇప్పుడు నేను చెప్పానే ఉదాహరణ,
అది మళ్ళీ ఇంకొకసారి చెప్పకుండా ఉండేటట్టుగా దాన్ని విరగ్గొట్టి వంకర్లు పెట్టి చేసే పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక వాడేమని చేయడు, చైనా అండవు, దాన్ని విరగ్గొట్టి తీసుకొస్తాడు. అంటే ఏంటి, వాడికి ఇంకోసారి నువ్వు బుద్ధి ఉన్నవాడు అయితే బంద్ చెప్పకూడదు వాడికి. అది తప్పుకోవడానికి చేస్తూ ఉంటారు కొంతమంది. అర్థమైందన్నా? అటువంటి వాడిని క్షమించద్దు, నేను అనేది అది. అక్కడ క్షమక పనికిరాడు, వాడు శిక్షకు అర్హుడు. ఎందుకని ద్రోహ బుద్ధితో చేస్తున్నాడు ఆ పని, అది తెలుసుకోగలగాలి. ఓకే, సో పొరపాటు జరగడం వేరు, కావాలని చేయడం వేరు, ఈ తేడా తెలుసుకోవాలి. మొదటి దానికి క్షమించాలి. తర్వాత అతిథి సేవ. మామూలుగా ఎవరన్నా వస్తే మనం తగు మర్యాద చేయాలి. ఆశ్రమానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ చక్కగా భోజనం పెడుతున్నారు, పంపిస్తున్నారు. ఓకే, రైట్. తర్వాత దైవ పూజ. దేవుణ్ణి పూజ చేస్తూ ఉండాలి. మనకు గురువులే అన్నీ కాబట్టి గురు పూజ మనం చేస్తూనే ఉన్నాం కదా. ఉదయం హారతి ఇస్తున్నాం, రాత్రి హారతి ఇస్తున్నాం, ప్రత్యేక సమయాల్లో దైవ పూజలు కూడా చేస్తున్నాం. నిన్న హనుమత్ జయంతి చేసాం. అట్లా ప్రత్యేక సమయాల్లో ప్రత్యేకమైనటువంటి దైవ పూజలు మనం చేస్తూనే ఉన్నాం. తర్వాత తీర్థయాత్రలు. తీర్థయాత్ర చేయడం కూడా అవసరమే. ఎందుకంటే తీర్థము లేక పుణ్యస్థలము అని దేనికి పేరు వస్తుంది? అక్కడ ప్రకటితమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపంలో ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి మన లాగుతూ ఉంటుంది. తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు అందరూ? వెంకటేశ్వర బొమ్మలు ఎన్ని చోట్ల ఉన్నాయి? అన్ని చోట్ల ఉన్నాయి, సిద్దిపేటలో కూడా ఉంది. కానీ తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు? తిరుపతిలో ఉండే మూర్తిలో ఉండే శక్తి వేరు, ఆ లాగేటువంటి శక్తి. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటం వల్ల ఏం జరుగుతోంది అని అంటే రెండు కారణాలు చెప్పాలి. ఒకటి, నీవు అక్కడ వ్యాపించి ఉన్నటువంటి ఒక పరమాత్మ తత్వం, ఒక శక్తి, ఒక ప్రకంపన ఏదైతే ఉందో దాని లోపల కాసేపు నువ్వు వెడితే నువ్వు శుద్ధి అవుతావు. కారును గడుగుతారు మామూలుగా, అంటే బాగా అలవాటు మీకు చెప్పాలి. అందుకోసం కారును గడిగేటప్పుడు ఏం చేస్తారంటే నీళ్లు పడుతూ ఉంటాయి, కారును లోపలికి పంపిస్తారు. అది మొత్తం బ్రష్లు పెట్టి కొడుతూ టక్కన కారును కడిగేస్తుంది. అట్లా నిన్ను కూడా కడగాలి తీర్థయాత్రకు వెడితే. అర్థమైందా? దానికోసం తీర్థయాత్రకు వెళ్ళాలి. సరే, ఇప్పుడు మరి మార్గానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్ర ఎందుకు చేయాలి? నీకు అన్నీ ఇక్కడే ఉన్నాయని తెలుసు కదా, గంగా యమున సరస్వతి నీలోనే ఉన్నాయని తెలుసు, రోజు సాధన చేస్తూనే ఉన్నావు. నువ్వు తీర్థయాత్ర ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అంటే ఆ తీర్థంలో పరమాత్మ ప్రకటితమై ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాడు మానవాళికి, ఆ రహస్యం తెలుసుకోవడానికి వెళ్ళాలి. అక్కడ ఒక రహస్యమైనటువంటి సంజ్ఞ ఉంది. ఆ సంజ్ఞ ఏమిటి? అది పట్టుకోవడానికి వెళ్ళాలి. అంతేగాని అందరిలాగా వెళ్ళి చిట్ట అనుకోవడానికి కాదు. ఇప్పుడు మన దగ్గర చేస్తుంటారు కదా, బండి కూడా ఆగదు, సాయిబాబాకి ఇట్టిట్ట అనుకుని వెళ్ళిపోతాడు. అంటే సాయిబాబా ఇట్లా కూర్చుని ఉండాలి, ఎవడు ఇట్టెట్ట అంటాడా అని. అంటే నేను ఒక నిమిషం ఆగి నమస్కారం పెట్టుకుంటే ఏం పోయిందిరా అయ్యా, అక్కడ ఎందుకు పెట్టాము? మీకోసమే కదా పెట్టింది. ఒక్క నిమిషం ఆగి ఆయనకి ఆ మాత్రం గౌరవం ఇవ్వడానికి కూడా మనకి టైం లేదా? పెడుతూ ఇట్టిట్ట. నేను అనేది ఏంటంటే అంత ఫాస్ట్గా చేయడానికి ఆయన కూడా అంత ఫాస్ట్గా ఉండాలి. నువ్వు తీర్థయాత్రకి వెళ్ళడం దీనికి. అది వరకు నేను వెళ్ళినప్పుడు, అదే తిరుపతి వెళ్ళినప్పుడు వుడ్లాండ్స్ అనే బ్రహ్మాండమైన హోటల్ ఉండేది, బాగా ఇంత పొడుగు దోశ వేస్తుండేవాడు, దానికోసం వెళుతుంటారు. ఓకే, సరే, రైట్. తర్వాత దైవ పూజ, తీర్థయాత్ర చెప్పాను కదా, రైట్. తర్వాత పరోపకారం. ఖచ్చితంగా మానవ జన్మకు వచ్చినవాడు తోటివాడికో తోటి ప్రాణికో కొద్దిపాటి ఉపకారం చేయాలి. పరమాత్మ నిన్ను సృష్టి చేశాడు, దాన్ని సృష్టి చేశాడు, వాడిని కూడా సృష్టి చేశాడు. వాడు ఒక గత జన్మల పాప ఫలితంగా ఇవాళ లేని పరిస్థితిలో ఏడుస్తున్నాడు. కానీ వాడిలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆయన దేనికి అంటుకోకుండా ఉన్నాడు కనుక ఆ దరిద్రుడి చేతుల శరీరంలో కూడా ఆయనే ఉన్నాడు అంటుకోకుండా. నీవు సరైన స్థితిలో ఉన్నావు ఆయన యొక్క అనుగ్రహం వల్ల.
ఓ 2 మెతుకులు వాడికి వేస్తే ఏమైంది? అన్నీ దాచుకోవటమేనా లోపలికి? దినదుంపదేగా. ఇది అన్యాయం. అర్థమైందా? అందుకోసం మీ అందరికీ మనుషులకి పెడతారో పెట్టరో నాకు అనవసరం. ఒక గుప్పెడు అన్నం భూతబలి అని అక్కడ జంతుబలిని బయట వేయండి రా అయ్యా, కాకబలి అంటారు. అది పెట్టండి. 2 కాకులు తింటాయి, 2 పిచ్చికలు తింటాయి, సరిపోయి నీ పుణ్యం సరిపోయింది. ఇది పరోపకారం. వచ్చి మా ముంతలో కాసి నీళ్లు పెట్టి పెట్టండి, దాహం వేసింది వచ్చి తాగెడుతుంది. ఇది పరోపకారం. ఓకే. తర్వాత సంతోషం అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని చెప్తున్నాడు ఆయన. ఇది కొద్దిగా మన కష్టమైన విషయం కదా. ఎవరన్నా ఏడుపు లేకుండా ఉన్నారా? నాకు చెప్పండి. ఏమే పెద్దక్క, నువ్వు సంతోషంగా ఉన్నావా? నిజం చెప్పు. దుఃఖంలో ఉన్నావు కదా. అది లేకుండా ఎవ్వరు లేరు. మన సేటు ఉన్నాడు, కనకయ్య సేటు. ఎవ్వరు సీఎం గారు శోకంలో ఉన్నాడు, పిఎం గారు శోకంలో ఉన్నాడు. శోకం లేనివాడు లేడు. నేను ఊరికే ఉదాహరణకు మెన్షన్ చేస్తున్నా. అంటే నువ్వు ఉన్నటువంటి స్థితి, పొజిషను ఇవి కాదు పాయింట్. అక్కడ నీ మనసు ఎలా ఉందనేది పాయింట్. ఇది ఎక్కడి నుంచి, ఈ సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీవు మొట్టమొదట్లో నీకు ఉన్నదానిని బట్టి నువ్వు సంతృప్తి పడడం మొదలెడితే నీ సంతోషం వస్తుంది. అమ్మాయ నాకు సరిపడా బియ్యం వచ్చేసినాయి, ఆయిల్ డబ్బా బలవంతంగా కొని తెప్పించి పెట్టుకున్నాము, చింతపండు ఉంది, కందిపప్పు ఉంది, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కానీ నిబ్బరంగా ఉండదు కదా. మనం తెల్లారు లేవగానే మళ్ళీ ఇవాళ కూరగాయలు ఏం చేసుకుందాం దాని మీదకి వెళుతుంది. దుఃఖమేక ఇట్లా ఏడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉన్న వాటితో సంతోషంగా ఉండు. అదే సగం బలం. సంతోషము సగము బలము. అర్థమైందన్న? సో సంతోషంగా ఉండే ఇవి. తర్వాత గురుదేవుల సేవ. సరే, ఇక్కడ కూడా సేవ జరుగుతోంది, బడిత సేవ, అది వేరు. ఓకే. తర్వాత స్వాధ్యాయం అనగా శాస్త్ర పఠనం. ఇన్ని మ్యాగజైన్లు తెప్పిస్తున్నాను, ఒక్కళ్ళకి ఒక్క పావు గంట ఆ పుస్తకం తెరిచి ఏం చెప్పాడో చూద్దాం అనేటువంటి తీరుబడి ఎవరికైనా ఉందా? ఎందుకంటే ఎవరు చదివినా చదవకపోయినా మేము చదువుకున్నాక చెబుదాం మీకని నా ఉద్దేశం. నేను మాట్లాడిన మాటలే ఎప్పుడు మాట్లాడుతుంటే మీకేమో బోరు కొడుతోంది, కోపం వస్తుంది. 2 పాయింట్లు. అందుకని ఎవరన్నా పెద్దలు చెప్పిన మాటలు తీసి అవి తీసి మాట్లాడదామని అవి తెప్పించుకున్నా. ఏరా కనుక అది కూడా కష్టంగానే ఉందా వినడం? రైట్. ఓకే. తర్వాత స్వాధ్యాయం అంటే శాస్త్ర పఠనం. న్యాయంగా అయితే వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటిని చదవమని చెప్తారు. సరే, అవన్నీ మనకు నోరు తిరిగేవి కావు, అర్థమయ్యేవి కావు. అందుకని వదిలేద్దాం. వాటి క్రోడీకరించే ఈ పుస్తకాల్లో రాస్తున్నారు, వాటిని చదువుకుందాను రాయ్యా అని చెప్తున్నాను నేను. వాటిలో విషయాలు అర్థమైందా? ఓకే. రైట్. తర్వాత ఇవి 12 రా నాన్న. తర్వాత ఇవి సకామ నిష్కామ సాధనాపరులకు ఉపయోగాలు. ఇక్కడ ఉంది అసలు రహస్యం. అంటే ఈ యమగుణాలు 12 ఏవైతే ఉన్నాయో, పరమాత్మని తెలుసుకోవడానికి పరమాత్మని సకామంగా పూజించేవాడు అంటే కృష్ణుడి విగ్రహం. మనందరం కృష్ణ భక్తులం కదా. సో కృష్ణుడి విగ్రహం పెట్టుకుని చేసేవాడల్లా సకామ భక్తుడు. వాడికి ఈ గుణాలు అవసరమే. నిష్కామం అంటే మీకు యోగంలో నిష్కామం నేర్పుతున్నాం. ఏ రూపం చూపిస్తున్నాం? ఏమన్నా లేదు కదా. ప్రకాశం తప్ప ఇంకేం చూపించట్లేదు. అక్కడ నిష్కామంగా రూపరహితంగా ఉన్నటువంటి పరమాత్మని చూసినప్పుడు కూడా ఈ గుణాలు ఉండాలి. నేను నిష్కామం చేస్తున్నాను కనుక ఈ గుణాలు నాకు అక్కర్లేదని అనొద్దు. అది నేను చెప్పేది. ఇవన్నీ శరీరానికి మనసుకు సంబంధించినవిరా. శరీరానికి మనసుకి దాటితేనే పరమాత్మ ఉన్నాడు రా. కాబట్టి నిర్గుణం నువ్వు లోపలికి వెళ్తాను అనుకున్నంత మాత్రం చేత ఈ గుణాలు లేకుండా ఎట్లా వస్తుంది? రాదు. అర్థమవుతుందా తేడా? సో నేను కృష్ణుడు చూస్తున్నాను అన్నావు, ఈ శరీరంతోనే చూస్తున్నావు, ఆ శరీరాన్ని ఉందని కృష్ణుడు ఉన్నాడు అనుకుంటున్నావు. అయినా కూడా ఈ శరీరం మారాలని అవసరం ఉంది కాబట్టి ఇవి నీకు అవసరం. నిర్గుణం పరమాత్మ అసలు స్వరూపం, నామరూప క్రియలు లేకుండా ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అప్పుడు కూడా ఇది శుద్ధి అవ్వాలి కదా.
దానికోసం ఈ గుణాలు అవసరం. అందుకని ఇక్కడ చక్కని మాట వేశాడు, ఇవి సకామ నిష్కామ సాధనాపరులకు ఉపయోగాలు. సో నేను నిర్గుణం నేర్చుకుంటున్నాను కదా, మనకి ఇవన్నీ అక్కర్లేదని అనే మహానుభావులు కొంతమంది ఉన్నారు, విపరీత జ్ఞానం వాడు మన ఆశ్రమంలో ఉండేవాళ్ళు. ఇది తప్పు. అర్థమైంది బేట, వీళ్ళు ఏకే కదా వాడు చెడిపోయింది. ఏరా వాళ్ళు వెళ్ళిపోయింది దేనికి? ఇందులో 99% లక్షణాలు ఒక్కటి కూడా లేవు వాళ్ళకి, అందుకే వెళ్ళిపోయారు. సరే వదిలేయండి. తర్వాత ఈ యమనియమాలు భోగదాయకాలు మోక్షకారకాలు. అంటే ప్రపంచంలో నువ్వు పద్ధతి ప్రకారం ఉంటే కూడా అది నీకు భోగదాయకం. అంటే పద్ధతిలో పెడుతుంటే కూడా పరమాత్మ నువ్వు పద్ధతిలో ఉన్నావు కనుక నీకు అన్నీ ఇస్తాడరా. అడ్డదిడ్డిన దోవలు వెళ్ళేవాడికి ఇవ్వడు. ఎందుకంటే నీకు అది ఇస్తే దుర్వినియోగం అవుతోంది, దాన్ని సరిజావోగా వాడుకోవడం చేతగట్ల. పిచ్చోడికి మల్లెపూ ఇస్తే వాడు చెవిలో పెట్టుకోవాలి, ఎక్కడో పెట్టుకున్నాడు. సో అటువంటి పరిస్థితి మంది. అందుకని సరైన దోవలో లేని వాడికి ఇవ్వడు, అన్నీ దోవలో ఉన్నవాడికే ఇస్తాడు. ఎందుకని వాడు దానికి తెలుసు, దాని విలువ తెలుసు, వాడు ఎలా వాడుకోవాలి. అందుకని ప్రపంచంలో భోగదాయకాలు, పరమార్థంలో మోక్షకారకాలు. అర్థమైందా? అంతరార్థంలో మోక్షాన్ని పొందాలంటే ఈ గుణాలన్నీ ఉండాలి. అర్థమైందా? ఉపయోగించుకునే వారి కోరికను అనుసరించి ఫలాలు ఇస్తాయి. అంటే నువ్వు ఎలా కావాలనుకుంటావో, ఈ ప్రపంచంలో నేను ఆనందంగా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని అనుకున్నాను అనుకో, దానికి కూడా ఇస్తుంది అది. ఈ గుణాలు లాభం ఇస్తాయి. కాదు నాకు వైరాగ్యం, నాకేమి వద్దు, నేను అటు పోవాలనుకున్నాడు, అప్పుడు కూడా నీకు ఎక్కువగా ఆ గుణాలు నిన్ను సహాయం చేస్తాయి, నిన్ను పైకి తీసుకెళ్లే పని చేస్తాయి. సో కోరుకుంటున్న వాడి యొక్క కోరిక, దాని యొక్క గుణాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది, ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఎందుకని సకామ సాధకులకి నిష్కామ సాధకులకి ఇద్దరికి ఉపయోగపడుతుందని చెప్పాడు కదా, అది ఇది. అర్థమైంది నాన్న? ఓకే. తర్వాత ఉద్ధవా, ఇక యమనియమాలు చెప్తాను విను. వీడి ప్రశ్నలు అయినాయి, ఇప్పుడు ఆయన మొదలుపెట్టాడు. ముందుగా ఏం చెప్పాడు? యమగుణాలు చెప్పాడు. యమనియమాలు చెప్పాను, మరికొన్ని పదాలకు గల విశిష్ట అర్థాలు వివరిస్తాను, శ్రద్ధగా విని ఆకళింపు చేసుకో. ఇప్పుడేంటి, ఇవి మాటలేవో చాలా చెప్పాడు కదా, అభీష్టధనం అది ఇది అని ఏవో అన్నాడు కదా, వాటి అర్థాలు మనకు తెలియవు. మన దృష్టిలో అర్థం వేరు, కానీ అడిగింది ఆయన, అది ఉద్ధవుడు అడిగింది అది కాదు. అసలు దాన్ని నీ దృష్టిలో దాని అర్థం ఏంటి, నువ్వు ఏ విధంగా దాన్ని చూస్తావు అది చెప్పు నాకు. నేను దానివల్ల ఉద్ధరించబడదామని అనుకుంటున్నాను, అది చెప్పన్నాడు. కాబట్టి అవి వివరిస్తాను, శ్రద్ధగా విని ఆకళింపు చేసుకో. అంటే దాన్ని డైజెస్ట్ చేసుకో, అంటే నీ లోపల అది ఒక భాగం అయిపోవాలి అర్థం చేసుకున్నది. వినంగానే లేచెడిపోయి మర్చిపోతే పరిస్థితికి అది పనికిరాదు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు శమం అంటే మామూలుగా మనో ఇంద్రియ నిగ్రహం అని సామాన్య అర్థం. మనస్సు ఇంద్రియాలని నియంత్రణ చేసుకోవడం శమం. శమందమం అని చెప్పి అంటున్నాం కదరా. సో శమం అంటే మనో ఇంద్రియ నిగ్రహాన్ని సామాన్య అర్థం. కానీ హయ్యర్ క్లాసులో ఎల్కేజీలో చెప్పిన స్థితిలో ఇది, బిఏ క్లాసులో చెప్పేటప్పటికీ విశిష్టార్థం మనస్సుని నాయందు పూర్తిగా లగ్నం చేయడం శమం అంటే. అంటే ఇక్కడ మొట్టమొదటిలోనేమో మనకింక మనస్సు మన చేతిలోకి రాలా కదనన్నా. సో ముందు మనస్సుని కలవరపరిచేవి మన ఇంద్రియాలు, కళ్ళు చెవులు ఇవే కదరా. ఇవి చూపించి మనకు తోవ చూపిస్తే మన మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రెండింటినీ లెక్కలో పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకోమని చెప్పేది శమం మొదటి స్థాయిలో. కానీ నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత శమం అనేది ఇప్పుడు ఎందుకని నీకు ఇందాక చెప్పాడు, మోక్షకారకాలు కూడా అని చెప్పాడు. భోగదాయకాలు మోక్షకారకాలు అన్నాడు. ఈ మోక్షం కోరుకునేవాడికి ఈ శమం ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, వాడు మనస్సును పూర్తిగా నాయందు లగ్నం చేయడం. అంటే నీ యొక్క మనస్సు ఇంద్రియాల ప్రభావం మనసు మీద లేకుండా చేసుకోవడం. చూసావు, కనపడింది, సరే ఉండని, నీ దోవలో నువ్వురా. అర్థమైందన్నా? అంటే మొట్టమొదట్లో మనం ఇద్దరితో బాధించబడుతున్నాం సామాన్య స్థితిలో.
మా ఇంద్రియాలు మనసు. ఎరా అర్థం కావట్లా? సో మనని బాధించేవి మొట్టమొదటి ఇంద్రియాలు, చూడగానే కావాలంటున్నాయి కదా అమ్మా అవి. తర్వాత మనసు వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మనం క్రియ చేయడం మొదలు పెడుతున్నాం, అది ఎట్లా సంపాదించాలి, ఎట్లా పొందాలి అని. సో ఈ కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు, విశిష్టార్థం అంటే అంతరార్థం ఏమిటి అంటే మనస్సును పూర్తిగా నా యందు లగ్నం అంటే ఇంద్రియాల ప్రభావాన్ని నువ్వు వదిలించుకున్నావు పూర్తిగా. నీ కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము ఇవి నిన్నేమీ చేయలేని పరిస్థితికి వచ్చేసావు. ఏనన్నా అలా వచ్చావు కనుక నీ మనస్సుని నా యందు లగ్నం చేయడం అది శమము అని చెప్పబడుతోంది అంతరార్థంలో. బాహ్యార్థంలో మనస్సు ఇంద్రియాలని వశం చేసుకోవడం శమం అని చెప్పబడుతోంది. నేను ఊరికే మాట్లాడుతున్నానా, ఏమన్నా మీకు లోపలికి వెడుతోందా వెళ్ళటలేదా ఏనన్నా? తర్వాత దమం అంటే దమించటం అంటే బాహ్య ఇంద్రియ విజయం అంటే బయట ఉన్నటువంటి 10 ఇంద్రియాలని నీ అధీనంలో పెట్టుకోవటం దమం, దమించడం, కంట్రోల్లో పెట్టడం. ఇది అయిందా? ఎందుకని ఇప్పుడు చూడు, బాహ్యేంద్రియాలు విజయం అంటే ఏమిటంటే మామూలుగా చూసేదాన్ని కళ్ళు మూసుకున్నావు, చెవులు మూసుకున్నావు, నోటికి పని వేరే లేదు, మాట్లాడటానికి లేదు, తినడానికి లేదు ఏనన్నా. సో చర్మం కాసేపు చెమట పోస్తే కాసేపు కూర్చుందాం, బాగుండదు ఏమన్నా ఫ్యాన్ వేసుకుంటున్నాం అక్కడికి, అయినా సరే కాసేపు ఏదో కూర్చుంటాం. ఇట్లా ఇంద్రియాలను మనం జ్ఞానేంద్రియాలను చేసినా బాహ్య ఇంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి కాసేపటికల్లా కాళ్ళు గుదులు పడటం మొదలవుతుంది. లేవాలి, కాళ్ళు దాపుకోవాలి, మళ్ళీ ఇట్ట అనుకోవాలి, అట్ట అనుకోవాలి, సాగదీయాలి, ఇట్ట అనుకోవాలి, అట్ట అనుకోవాలి. ఆ గంట సేపట్లో మనం కనీసం ఒక 5-6 సార్లన్నా కదులుతాం. ఈలోపు కళ్ళు తెరిచి చూడటం వేరే, అది మామూలు. మరి మనం ధ్యానం ఎడజేస్తున్నట్టు అయ్యా. దమం అంటే వాడు బాహ్య ఇంద్రియాలన్నింటినీ దమింపజేయడం అంటే కంట్రోల్లో పెట్టడం. తర్వాత బాహ్యేంద్రియ విజయం, ఇంద్రియాలను దమింపజేయాలి అంటే దంచాలి, వాటిని నీ అధీనంలోకి తెచ్చుకోవాలి. అణచవలెననే అర్థం. దమించడం అంటే అణిచేయాలి, వాటి ప్రభావం నీ మీద ఉండకూడదు. కాలు నొప్పి వచ్చింది ఉండని అంతే, మనసులో ఆలోచన వచ్చింది నేను తర్వాత ఆలోచిస్తా, నేను ఇప్పుడు ధ్యానం చేసుకుంటాను, నేను నీ గురించి ఆలోచించను చెప్పు నీ మనసుకి, అంతే, అంతకన్నా మార్గం లేదు. వస్తుంది, ఆ పాయింట్ కూడా వస్తుంది, ఆగండి. తర్వాత అణచవలెనని అర్థం, వశం చేసుకోవాలి అంటే నువ్వు కూర్చోంటే అది కూర్చోవాలి అంతే. నేను కూర్చోను, నొప్పి పెడతా, నీకు కాళ్ళు తిమ్మెరలు వస్తాయి అని అది అనడానికి వీల్లేదు. మూసు కూర్చోమంటే కూర్చోవాలి అది. తర్వాత ధైర్యం అంటే నిర్భయం అని కాక జిహ్వ ఉపస్థులను వశపరుచుకొనుట ధైర్యము. వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, సరిగ్గా సమయానికి వెళ్ళిపోతాడు. సరే, ఇక్కడ ధైర్యం అంటే మామూలుగా ఎవరికి భయపడకుండా నేను చేస్తానంటాం, అది మొండితనంతో కూడా వస్తుంది, అది వేరే సంగతి. ఆ ధైర్యం కాదు ఇక్కడ చేసేది. ఇక్కడ ధైర్యం అంటే ఏమిటంటే ఒక మంచి పని నువ్వు అనుకున్నావు బిడ్డ, అది చేయడానికి మామూలుగా సంజయ్ ఇచ్చి ఏదో పుల్లబెట్టాడు అనుకుందాం, నువ్వు చెప్పినా సరే నేను ఆగను, ఈ పని చేయాల్సిందే, ఆశ్రమానికి ఇది మంచిదని చేసావు, అది ధైర్యం మామూలుగా. ఏది బయట అర్థానికి. విశిష్టార్థానికి వచ్చేటప్పటికి ఏమిటంటే నిర్భయం అని కాక జిహ్వా ఉపస్థులను వశపరుచుకునుట ధైర్యము. జిహ్వా అనగా నోటి మీద కంట్రోల్, ఉపస్థు అంటే అది. ఈ రెండిటి మీద కంట్రోల్ తీసుకొస్తేనే నీకు ధైర్యం ఉన్నట్టు. అర్థమైందా? ఓ పంతులు గారు హరికథ చెప్పాట, చెప్పేసి ఉల్లిపాయ తినకండి, తమోగుణం మానేయండి అందరికని చెప్పాడు. చెప్పేసిన తర్వాత మామూలుగా ఈ పొరపాటున ఆవిడ కూడా వినడానికి వెళ్ళింది, అమ్మగారు పంతులు గారి భార్య కూడా వెళ్ళింది. వెళ్ళి నువ్వు ఉల్లిపాయ వద్దన్నాడు కదా అని చెప్పేసి పప్పుచారు కాసి ఉల్లిపాయ వేయడం మానేసింది. సరే ఇంటికి వెళ్ళాడు, కూర్చునేప్పటికి పప్పుచారు పోయమన్నాడు, పప్పుచారు పోసేటప్పటికి ఉల్లిపాయ లేదు. దేంటి నీ పెండం ఏమిటి, పప్పుచారులు ఉల్లిపాయ లేకుండా చక్కగా గుండు ఉల్లిపాయలు మంది పెద్ద పెద్దవి ఇంతంత వేయాలి, అది వేయలేదు, తగలబెట్టావు, నాశనం చేశావు. ఇప్పుడే కదా 1/4 గంట క్రితం అక్కడ చెప్పావు నువ్వు అని అంటే అదంతా ఊళ్ళో వాళ్ళకి, నాకు కాదు.
సో మన పరిస్థితి అది ఇక్కడ ఆశ్రమంలో. మన ఊళ్ళో అందరికీ చెప్పొస్తుంటాం, మనం మాత్రం అది చెయ్యం. నన్ను విడిచిపెట్టి పక్కవాడికి చెప్పమని ఆలోచన. ఇది కాదు. అదే బిడ్డ, చెప్పేటప్పుడు మనం ఏది చెప్తున్నామో దాన్ని మనం ఆచరించి అప్పుడు చెప్పాలి. అప్పుడే నీకు అధికారం వస్తుంది. నువ్వు ఆచరించకుండా సలహా చెప్పామని రాజకీయ నాయకుల పని, అది నీది నాది కాదు. అర్థమైందా? రైట్. తర్వాత కాబట్టి ఇక్కడ రెండింటినీ వశపరచుకోవడం అని చెప్తున్నాడు. అదే మలయాళ స్వాముల వారు కూడా చెప్పేది. జిహ్వేంద్రియము, గుహ్యేంద్రియము, ఈ రెండింటినీ మూస్తే కానీ మోక్షద్వారం తెరుచుకోదని చెప్పాడు. అర్థమైందా? కాబట్టి మనం ఏంటి, దీని దోవనేది యోగం చేస్తూనే ఉన్నాం, దాటితోటన వాటిని మామూలుగా వాడుకుంటూనే ఉన్నాం. ఏ విధమైనటువంటి అదేంటి అదేం సో నా నియంత్రణ, అది వాటి మీద మనకి నియంత్రణ ఉందా? నోటి మీద, కింద దాని మీద చెప్పండి. లేదు. మనమేమో జన్మరాయిత్యం. ఆశ్రమానికి ఎందుకు వచ్చావురా? జన్మరాయిత్యాన్ని. అంటే తప్పని కాదురా నాన్న నేను చెప్పేది. ఇవి ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ రెండును మనని తోవలో వెళ్ళనివ్వవు. దయచేసి అర్థం చేసుకోండి. జిహ్వేంద్రియము, గుహ్యేంద్రియము మన మార్గానికి అడ్డం. ఇవి అలా అని తినద్దని చెప్పడం లేదు, పూర్తిగా మానేమని చెప్పడం లేదు. ఉండనట్టుగా ఉండు. ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు. బతకడానికి తిను, తినడానికి బతకద్దు. తప్పు. అర్థమైందనా? ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, గురుగారు ఇన్ని రకాల ఊరగాయలు పెట్టిస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడని. ఆడు చస్తున్నాడు, మమ్మల్ని చంపుతున్నాడని. కానీ నేను ఆలోచించేది ఏంటంటే నాన్న, ఇది ఆశ్రమం. ఎప్పుడు 10 మంది వస్తారు, 20 మంది తీస్తారు, తింటూ ఉంటారు. ఓ రోజు నీ దగ్గర కూరగాయలు ఉండకపోవచ్చు కదా. సరే, ఇంత పప్పు చేసి ఆ తొక్కు వేసి కాస్త మజ్జిగ పోసేస్తే వాడు తిని వెళ్ళిపోతాడు. దానికోసం నీ దగ్గర ఉండాలి. అంతేగాని రోజు వేసుకుని ఇందులో ఉప్పు తక్కువైంది గురుగారు, ఇందులో పులుపు ఎక్కువైంది గురుగారు వంకలు పెడతానికి కాదు, అవసరానికి వాడుకోవటానికి. అర్థమైందా? వెరీ గుడ్. అయిపోయింది కదా టైం. వెరీ గుడ్. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.